అమెరికా, ఇజ్రాయిల్ ఈ 2 దేశాలు కూడా ఇరాన్ దేశం పైన ఏ విధంగా విరుచుకుపడుతున్నారో, ఇరాన్ అదే విధంగా తమ ధీటైన సమాధానాలను కూడా అగ్రరాజ్యాలకు తెలుపుతూ ఉన్నాయి. దాంతో పాటు ఇరాన్ హర్మోజ్ జలసంధిని ఏ విధంగా తమ ఆధీనంలోకి తీసుకుంటూ చమురు సరఫరా చేస్తున్న ఈ ఓడలకు సంబంధించి ఏ విధంగా ఆంక్షలు పెడుతున్నాయో మనందరం చూస్తున్నాము. దీని నేపథ్యంలో భారత్‌లో కావచ్చు, చైనా, జపాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఏ విధంగా గ్యాస్ రేట్లకు సంబంధించి కావచ్చు, పెట్రోల్ ఉత్పత్తుల సంబంధం పైన రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ మరొక కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. అక్కడ తమ అండర్ గ్రౌండ్‌లో వెళ్తున్న కేబుల్స్, ఇంటర్నెట్ పైన కూడా కొన్ని దాడులకు సంబంధించి కూడా ప్రయత్నాలైతే చేస్తోంది. ఒకవేళ ఆ కేబుల్స్ పైన దాడులు చేస్తే ఏ విధంగా ఉండబోతోంది? ఇతర దేశాల్లో వారికి సంబంధించి కావచ్చు, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ ఇంటర్నెట్‌కి సంబంధించి ఏ విధంగా సంక్షోభం రాబోతోంది? దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు హర్మోజ్ జలసంధిని మొత్తం ఇరాన్ అయితే ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ అండర్ గ్రౌండ్‌లోంచి కేబుల్స్ కూడా వెళ్తున్నాయి, ఇంటర్నెట్ కేబుల్స్. వాటికేమైనా జరిగితే ఏ విధంగా ఉండొచ్చంటారు? ఇది మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. రోజు రోజుకి దినదిన గండం అయిపోతుందండి. ఎందుకంటే ఇరాన్ చాలా చిన్న కంట్రీ అనుకుంటున్నారు ఇజ్రాయెల్. బట్ అమెరికా అక్కడ ఉంది. వీళ్ళకి కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని. మెయిన్‌గా ఇరాన్ చాలా వరకు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మన లాస్ట్ వీడియోలో కొన్ని హక్కులు అడుగుతున్నారు. ఆ హక్కులు ట్రంప్ గారు ఒప్పుకోవట్లేదు. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు, ఇంకా కొలాప్స్ చేస్తున్నాడు. వీళ్ళకి ఉన్న మార్గంలో ఏమేమి బెస్ట్ వే, ఏ విధంగా మన ఇజ్రాయెల్ని కానీ మన అమెరికాని కానీ ఎఫెక్ట్ చేయగలం అనే ఆలోచనలో కొత్తది తెర మీద తీసుకొచ్చారు. అదేంటంటే గ్లోబల్ ఇంటర్నెట్ డిస్రప్షన్. అంటే ప్రపంచ స్థాయిలో మీరు చూసుకుంటే ఇరాన్ నుండి ఇజ్రాయెల్ ఎటువైపు వెళ్ళే దారిలో దాదాపు కొన్ని వేల అడుగులు, వేల మీటర్ కిందకి 14-15 కేబుల్స్ రన్ అవుతాయి. ముఖ్యంగా ఇది కానీ ఏమైనా ఇబ్బంది అయితే, ఏమైనా డ్యామేజ్ అయితే హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ అండర్ ప్రాబ్లం. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ మీద, సముద్ర మీద మన ఇంపాక్ట్ పడింది. దాదాపు ప్రపంచంలోనే 22% మెరుగు ఆయిల్ ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది. ఆ బంకర్ని B2 బంకర్లు వేసి కొలాప్స్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుంటే టిట్ ఫర్ టాట్, సరైన వీళ్ళ దగ్గర బలం అంత ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళు ఆ ఇంటర్నెట్ కేబుల్ మీద ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసి దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తే టెక్ కంపెనీలన్నీ కూడా, మేబీ అమెజాన్, గూగుల్, యాహూ, ఫేస్బుక్, చాలా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి డ్యామేజ్ చేసినా లేదా బాంబు వేసినా ఆ కనెక్టివిటీ ఏదైతే తప్పిపోతుంది. తప్పైందంటే మళ్ళీ పర్ఫెక్ట్ చేయడానికి దాదాపు కొన్ని వారాలు, కొన్ని నెలలు పట్టే సమయం కనిపిస్తుంది. అంటే అంత టైం పడుతుంది. అది మాత్రం చేస్తే కనుక అది చేయకముందు అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కూర్చొని మాట్లాడుకుంటే బెటర్ మన పబ్లిక్ ఒపీనియన్లో. ఇండియాకి అంత మేజర్ ఎఫెక్ట్ ఉండకపోయినా ఈ ఏషియన్ కంట్రీస్ కానీ, ఆఫ్రికా కానీ ఇలాంటి కంట్రీస్ బాగా, అంటే సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవడం అమెరికన్ బాధ్యత. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో అమెరికాలోనే పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా మైక్రోసాఫ్ట్, IBM, గూగుల్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఒక్కసారి ఇంటర్నెట్ సప్లై అయితే మొత్తం, ఇప్పుడు మన వాట్సాప్ 2 నిమిషాలు అయితే మనం తట్టుకోలేం. అలాంటిది ఈ సప్లై అనేది ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేజర్ ఇంపాక్ట్. రానున్న రోజుల్లో నెక్స్ట్ 10 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ మనకు ఆల్రెడీ చూసాం. అది కానీ ఎఫెక్ట్ చేస్తే మేబీ అమెరికా ఒక స్టెప్ దిగొచ్చేమో అనే ఒక ఆలోచన దీంట్లో మన ఇరాన్ వాళ్ళు వెళ్తున్నారు. బట్ అది ఎంతవరకు పాసిబుల్లా లేదని మనకు తెలియదు. డెఫినెట్గా ఈ వైర్ కేబుల్స్ ఏవైతే అండర్ గ్రౌండ్ మళ్ళీ వేయాలంటే మళ్ళీ రానిరు. ఆల్రెడీ వాళ్ళు షిప్స్ని అటాక్ చేస్తున్నారు. మన ఇండియా షిప్స్ని అటాక్ చేయట్లేదు. మన ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అట్టుపక్కన ఇజ్రాయెల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ షిప్లన్నీ కూడా చెక్ చేసి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కేబుల్స్ వేయాలంటే కూడా ఇది అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇది జరగకుండా ఉండి ఆగితే బెటరు. ఇప్పుడు వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు అమెరికా నేను బిగ్ బాస్ అనుకుంటాడు, ఇరాన్ నేను చిన్న బాస్. ఇరాన్ మా ఖమేనీ లీడర్ని ఎవరైతే చంపేశారో అది డైజెస్ట్ కావట్లేదు వాళ్ళు ఇరానియన్లు. తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తున్నారు, ఇరాన్ని మొత్తం ఆయన కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ టోటల్లీ నాట్ కరెక్ట్.
అంటే జనరల్ ఇంకొకటి రాజ్యం మనం తీసుకోవడానికి తప్పు. ఇప్పుడు అమెరికా వదిలేస్తాడు, వదలడు కదా. సో దానివల్ల ఏంటంటే ఈ డెసిషన్లు ఏవైతే ఉన్నాయో ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు సాఫ్ట్వేర్ అయితే ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్ పడుతుంది, ఎంప్లాయ్మెంట్ పడుతుంది, ఇన్ఫ్లేషన్ పడుతుంది, జియో పొలిటికల్ సిచ్యువేషన్లో పడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించడానికే చాలా కష్టంగా ఉన్నాయి. అమలు పరిస్తే మాత్రం డెఫినెట్లీ ఎంటైర్ మోర్ దాన్ 50% ద వరల్డ్ విల్ బి అండర్ ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధి గురించి మాట్లాడితే ఇప్పటికి గ్యాస్, చమురు నిల్వలు కావచ్చు, వీటన్నిటిపైన ఓడలకు సంబంధించి ఆంక్షలు ఉన్నాయి. సో ఒకవేళ నిజంగానే ఈ కేబుల్స్ పైన అటాక్ కనుక జరిగితే ఏ విధంగా ఉండిపోతుంది? సో హర్మోజ్ జలసంధితో పాటు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర కూడా ఈ ఇరాన్ అటాక్లకు సంబంధించి రెడీ అవుతుంది అంటున్నారు. ఒకవేళ దీన్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? లేదు ఈ రెండు దేశాలు ఇరాన్తో చర్చలు జరిగితే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఎర్ర సముద్రం దక్షిణ వైపు బాగా ఈ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేబుల్స్ అక్కడ లే డౌన్ చేస్తున్నాయి. సో నా ప్రకారం అయితే జరగకుండా ఉండడం మంచిది. జరిగితే మాత్రం నేను చెప్పినట్టు మొత్తం రెసిషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టెక్ కంపెనీల మీద కొన్ని వందలు, వేలు, లక్షల మంది బతుకుతున్నారు ఎంప్లాయీస్. సో నాకు దీని సొల్యూషన్ అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూర్చొని వీళ్ళ హక్కులు ఏమంటుంది, అందులో ఏమి ఇవ్వగలం, వీళ్ళకి హక్కు ఇచ్చిన అమెరికాకి ఏమి అవసరం అయితే ఇజ్రాయెల్కి ఏమి అవసరం అయితే చెక్ చేసుకోవాలి. సో సామరస్యంగా కూర్చొని పరిష్కరించుంటే యావత్ ప్రపంచానికి మంచిది. ఇండియాకి అంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లేకపోయినా రాను రాను వచ్చే ఎఫెక్ట్ కనిపిస్తుంది. మోడీ గారు మన లక్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన పిఎంగా చాలా ముందు ఫోర్కాస్ట్గా, ముందు చూపుగా మనల్ని సేఫ్గా పెట్టారు. చమురు కూడా ఇప్పుడు దాదాపు నెక్స్ట్ 1-2 monthsకి మనకి నిల్వలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. బట్ చాలా కంట్రీస్ మాత్రం ఆ నిల్వలు లేక ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ బ్యారెల్ తాలూకా డాలర్ రేట్స్ చూసుకుంటే $70, $100, $200, $250 దాకా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇది జరగకుండా మేబీ ఐక్యరాజ్యసమితి, అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ట్రంప్ గారిని, ఇరాన్ని, లేకపోతే ఇజ్రాయెల్ అధ్యక్షుడిని వీళ్ళని కూర్చోబెట్టి సంజాయించి, ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, ప్రతి కంట్రీలో గొడవ ఉంటాయి, కంట్రీ టు కంట్రీ బయలాటరల్ రిలేషన్ ఉంటుంది. ఈ కేబుల్ కట్ అవ్వడం అనేది ఇరాన్ కూడా ఒకసారి రీథింక్ చేయాలి. దీన్ని ఎలాగ ఆపాలో పాజిటివ్ వేలో ఆపడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళకి ఏ అస్త్రం లేదు కాబట్టి రాంబాణం వాడుతున్నారు. ఇరాన్ బతికేదే ఆయిల్ మీద. సో ఆయిల్ మనం చెప్పిన 20-25% ఎంటైర్ వరల్డ్కి సప్లై ఇక్కడ నుండి వెళ్తుంది. ఈ ఏవైతే గ్యాస్ ఉత్పత్తి చేసే యూనిట్స్ ఉన్నాయో దాన్ని ధ్వంసం చేస్తారు, ఇంకా ధ్వంసం చేయడానికి ట్రై చేస్తారు. నేను వదలను. ట్రంప్ ఏమంటారంటే నేను మిమ్మల్ని బతకనేను లిటరల్గా, అయితే మీరు నేను చెప్పిన వాటినంటే మీకు హక్కు లేవు, నా కంట్రోల్లో పెట్టుకొని నేను ఇరాన్ నడిపిస్తాను అంటాడు, విచ్ ఈస్ టోటల్లీ వన్ సైడెడ్ వార్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మేబీ ఐక్యరాజ్య సమితి మన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు అందరూ కలిపి వచ్చి కూర్చొని మాట్లాడుకుని దీని పరిష్కారం దొరకవచ్చు అనేది నా ఉద్దేశం. సో మరి ఈ ఫైనల్గా ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనుకునే సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు దీనికి సంబంధించి? ఇప్పుడైతే అంత తీవ్రంగా లేదండి, ఎందుకంటే ఇరాన్ ఈజ్ వన్ స్మాల్ కంట్రీ. సో బట్ కంటిన్యూగా ఈ మార్చి దాటి ఏప్రిల్ దాకా వెళ్ళిందంటే మిగతా కంట్రీలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మేబీ వాళ్ళందరూ ఆలోచించే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే నేను ఇమీడియట్గా నేను రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుందని చెప్పను. బట్ ఇదే లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే మాత్రం కొద్దిగా ఆ వైపు ఆలోచన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్గా మరి ఇప్పుడు ఇండియాకైతే ఈ చమురు నిల్వలకు సంబంధించి కావచ్చు, అక్కడ నుంచి నౌకలు కూడా వస్తున్నాయి. ఇండియా సేఫ్ జోన్లో అంత మేరకు ఉంది. సో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా దీనికి సంబంధించి కేబుల్స్ కట్టింగ్ ఇలాంటి కనుక జరిగితే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే ఆఫ్రికా, ఈ ఆసియా కంట్రీలకి ఆదివారం మాత్రమే ఈ నెట్వర్కింగ్ అంతా కూడా జరుగుతుంది. సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే మిగతా కంట్రీల మీద పడినంత ఎఫెక్ట్ ఇండియా మీద పడకపోవచ్చు. బట్ ఇండియా మీద కూడా కొద్దిగా స్మాల్ పోర్షన్ ఆఫ్ ది ఇష్యూ మనం పడవచ్చు. ఎందుకంటే ఇండియా అందరితో మంచి సంబంధాలు పాటిస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో దానివల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇండియాని ఒక పాజిటివ్ హోప్లో చూస్తున్నారు. మోడీ గారి నేతృత్వంలో మన భారతదేశం ఎంత ముందుకెళ్ళిందో గత 10-11 సంవత్సరాల్లో మనం చూసాం. సో మోడీ గారు అంతవరకు రానియకుండా చూస్తారని మన ఉద్దేశం. ఎందుకంటే ఆసియా కంట్రీ, ఆఫ్రికా, ఇజ్రాయెల్, అమెరికా వాటికి ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది, మనకు మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది. మేబీ వీళ్ళందరూ కలిసి ఒకసారి దిగారంటే మొత్తం డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి అంటే వెరీ సీరియస్ ఇంపాక్ట్. సో ఇది మొత్తంగా హర్మోజ్ జలసంధిని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్ కొన్ని దేశాలకు మాత్రమే చమురు నిల్వలు పంపించడానికి కావచ్చు, అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా
వెళ్తున్న ఇరాన్ ఇప్పుడు మరొక కొత్త అటాక్ ఇవ్వబోతున్నారా అనే దానికి సంకేతాలు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి అండర్ గ్రౌండ్‌లో నుంచి వెళ్తున్న ఈ ఇంటర్నెట్ కేబుల్స్ పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ కేబుల్స్ ద్వారానే అమెజాన్ మిగతా టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్ని ఇంటర్నెట్ అంతా కూడా ఇటు ఆసియా, ఆఫ్రికా దేశాలకు సరఫరా అవుతోంది. సో, మరి దానిపైన అటాక్ గనక చేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది విశ్లేషకుల అభిప్రాయాలు ఇప్పటివరకైతే చూశారు. ఎందుకంటే వీటి ద్వారా మాత్రమే మిగతా ఇంటర్నెట్ సదుపాయాలన్నీ కూడా వినియోగించుకుంటున్నారు. ఒకవేళ అక్కడ గనక నిజంగానే కేబుల్స్ పైన దాడులు గనక జరిగితే ఇవి కొన్ని నెలల పాటు పని చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి అక్కడ మరమ్మతులు చేసే అవకాశం కూడా కనిపించవు. మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? దీనిపైన ఇరాన్ తీసుకోబోతున్న ఏ నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికీ మిగతా ఆ కంపెనీలు ఏవైతే ఇంటర్నెట్ సదుపాయాలు అందిస్తున్నారో వారు కూడా ఈ అగ్రరాజ్యాలతోని మరొకసారి సంప్రదింపులు చేసి యుద్ధాన్ని ఎంత మేరకు ఆపితే భవిష్యత్తు కూడా ఇంటర్నెట్ వినియోగాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సంప్రదింపులు జరగకపోతే ఇరాన్ గనక ఖచ్చితంగా దాడులు చేస్తే మాత్రం భవిష్యత్తుకి ఇంటర్నెట్ కొన్ని నెలల పాటు అందవంటూ కూడా విశ్లేషకులైతే చెప్తున్న వివరాలివి. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వరరావుతో ప్రశాంత్, ఆర్టీవీ, హైదరాబాద్ నుంచి.